సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ స్టార్ట్ చేశారో, ఆఫీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలంగాణకు సంబంధించి నేతల మాటల దాడి అయితే పెరుగుతుంది. సో తాజాగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్పై హాట్ కామెంట్స్ చేశారు. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న, ఏంటి పవన్ కళ్యాణ్ ఐటమ్ సాంగ్లో వచ్చే అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి? చెప్పాలంటే జగదీశ్వర్ రెడ్డి గారు నేను ఇట్లా మాట్లాడవలసి వస్తుంది. ఐటమ్ సాంగ్స్ నిరంతరం చూస్తున్నట్టుండి, ఆయన ప్రభుత్వంలో లేడు కాబట్టి, ఖాళీగా ఉండు కాబట్టి రోజు ఇదే పని చేస్తున్నట్టుండు. ఇంకా అవసరమైంది ఇంకా మిగతా ఐటమ్ సాంగ్స్ కూడా వేసుకొని చూడండి, కానీ మీరు ఈ రకంగా మాట్లాడొద్దు. మేము కూడా చాలా ప్రశ్నించవచ్చు మిమ్మల్ని. మీరు గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు ఏమేం చేసిర్రు అవన్నీ తీస్తున్నాం, మేము తీసి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మీరు ఏం చేసిర్రు, ఏమేం చేసిర్రు, ఎక్కడెక్కడ కుంభకోణాలు జరిగినాయి, ఇవన్నీ ప్రజల పక్షాన రేపు ఐటమ్ సాంగ్ అన్నారు కదా మీరు, అదే ఐటమ్ సాంగ్ ఎట్లుంటుందో తెలుసుకుంటారు. మీరు తప్పు మీరు మాట్లాడేది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధినేత, 2 ఎంపీలు, 21 ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తిని, జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తిని మీలాంటి వారు ఈ రకంగా మాట్లాడితే ఎట్లా? నీకు నిజంగా గుర్తింపు కావాలంటే ఆయన గురించి మంచి మాటలు చెప్పు, నీకు ఇంకా బాగా గుర్తింపు వస్తుంది. అంతేగాని అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం చాలా బాధాకరం. నిరంతరం ఇంకా గుర్తింపు కోసమే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసిండా? లేదా ఆయనకేం గుర్తింపు లేదా? మరి అస్సలు గుర్తింపు లేదు ఆయనకు. జగదీశ్వర్ రెడ్డి అంటే మర్చిపోయారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తుపట్టిండొచ్చు, కానీ ఇప్పుడు మర్చిపోయారు కాబట్టి ఆయన మళ్ళీ ఈ రకంగా ఈయన పేరు తీసుకొని మళ్ళీ గుర్తింపు నోచుకోవడానికి ప్రయత్నం చేస్తుండే. అసలు జగదీశ్వర్ రెడ్డి ఎవరు చెప్పండి? ఆయనకే హక్కు ఉందా, వేరేళ్ళకి లేదా? నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అది ఆలోచించి మాట్లాడాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక లీడర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సినిమా సీరియస్గా నడుస్తుంటే మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది. అలాంటి ఐటమ్ సాంగ్ లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడున్న రాజకీయాలకు మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ లాగా వస్తుండే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి జగదీష్ రెడ్డి చెప్తుండే. ఏం చెప్తారు మరి? ఐటమ్ సాంగ్ అనేది అసలు అయిన ఐటమ్, ఫస్ట్ ఐటమ్ అయినా జగదీష్ రెడ్డి ఒక ఐటమ్. ఆ ఐటమ్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఆ ఐటమ్ని పట్టించుకోక మా పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు. ఆ ఐటమ్ని తెలంగాణలో ఎవరు పట్టించుకోవడంతో మా పార్టీ అధ్యక్షులు వారు చేస్తున్న వృత్తిలో భాగంగా ఆయన దగ్గరనే ప్రశ్న ఉంది, ఆయన దగ్గరనే ఆన్సర్ ఉంది. సినిమాలో ఐటమ్ సాంగ్ తప్పకుండా చేస్తుండే ఆయన వృత్తిలో భాగంగా చేస్తుండే ఆయన ఏదైతే సినిమా పరంగా ఆయన వృత్తి అయినా. నీలాగా ల్యాండ్లు దోచుకోనో, రియల్ ఎస్టేట్ చేసుకోనో, ప్రభుత్వంలో అధికారంలో ఉండి అన్ని రకాల దోచుకోనో, నీ నల్గొండ కింది స్థాయి నుంచి అంత తొక్కుట వచ్చిన నాయకుడు కాదు. ఆయన సినిమా వృత్తిలో భాగం చేసినటువంటి ఐటమ్ సాంగ్ అది. కానీ నీదేంది, నీ స్థాయి ఏంది, నీ నల్గొండ జిల్లా స్థాయి ఏంది, నీ స్థాయి నీకు తెలిసి ప్రజలందరూ తెలుస్తుంది. నీ స్థాయి నువ్వు అంటే ప్రతి బార్ షాప్లలో ఉంటారు కదా, బార్ షాప్లో పోతే ఏమి ఇస్తారు? పెగ్గు ఫస్ట్ గ్లాస్ ఇస్తారు కదా. ఆ గ్లాసులో ఏం చేస్తారు? ఫస్ట్ పెగ్గేస్తారు, పెగ్గు తర్వాత సోడా వేస్తారు, సోడా తర్వాత నీళ్ళు పోస్తారు. ఆ స్థాయి అనేది అందరికి తెలుసు కదా. ఏదైతే పెగ్గుల గ్లాసుల పెగ్గు పోసి, సోడా పోసి, నీళ్ళు పోసి ఒక నాయకునికి అన్నీ చేసుకుంటా ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిను, ఆఫ్టర్ ఆల్ను ఒక జిల్లా స్థాయి వ్యక్తి, నువ్వు జాతీయ స్థాయి అయినటువంటి మోదీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మోదీ గారు గుర్తించిన వ్యక్తిని ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న జిల్లా స్థాయి ఉన్న నాయకుడే నువ్వు మాట్లాడడం సిగ్గుచేటు. ఇలాంటి మాటలు అసలు నీ టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీ అయింది. ఏమనంటే ఆంధ్ర పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు. భారతదేశంలో అంతర్భాగం నీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు, భారతంలో అంతర్భాగం తెలంగాణ అయినప్పుడు జనసేన పార్టీ ఎన్నుకునకూడదు. జనసేన పార్టీ మా అధ్యక్షులు గారు చెప్పారు, ఇక్కడ తెలంగాణ నాయకుల నాయకత్వం వహిస్తారని చెప్పారు, తెలంగాణ నాయకులు ఇక్కడ ఉంటారని చెప్పారు, తెలంగాణ నాయకుడే నా ముఖ్యమంత్రి అని చెప్పిండు. మనం చెప్పడం కూడా జరిగింది. ఇదే కారణం నుంచి నిరంతరం ఎవరైతే మాట్లాడుతారో ఈ మాటలన్నీ కూడా పార్టీ అధ్యక్షుల మీద నిరంతరం మాట్లాడే వాళ్ళకి చివరిగా చెప్పేది ఒకటే, ఇలాంటి ఒక హవాకులు చివాకులు చేయకండి. జనసేన పార్టీ తెలంగాణ నాయకత్వంతో ఎదురుదాడి కంపల్సరీ ఉంటుంది. ఇలాంటి మాటలు బంద్ చేయండి. మేము కూడా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలని ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాం, ప్రతి ఒక్కరిని ఎండగడతాం. ప్రశ్నిస్తా అని చెప్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ తిడితే మాత్రమే జనసేన నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న హన్మకొండలో ఒక గుడిసెలు కూల్చొకొట్టారు, దానికి సంబంధించి జనసేన ఇక్కడ మాట్లాడలేదు. కేవలం పవన్ కళ్యాణ్ తిడితేనే బయటకు వస్తారా జనసేన నాయకులు? అట్లా ఏం లేదు. మేము ప్రతిసారి కూడా చెప్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో అంటే మా అధ్యక్షులు గారు కూడా మేము పదే చెప్తాం, తెలంగాణలో మీ అవసరం ఉంది, ఇక్కడ మీకు ఏపీలో ఎంత ఉందో మాకు ఒక దాంట్లో కొంత శాతం మాకు కేటాయించడం చెప్పడం జరుగుతుంది. వారు ఆ విషయాన్ని ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణలో పార్టీ ఉంటుందని మొన్ననే చెప్పడం జరిగింది.
ఇప్పటి నుంచి నిరంతరం ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా ఆర్జీలు తీసుకోవడం జరుగుతుంది ప్రజల చేత. ప్రజలకు జరుగుతున్న ప్రభుత్వాల తరఫు అందే పథకాలు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అన్ని రకాలకు కూడా ఇక్కడ ఆర్జీలు తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాం. ఏదైతే కింది స్థాయి మధ్యతరగతి ఎవరైతే కింది స్థాయిలో అన్యాయాల ప్రభుత్వం చేయబోతుందో వాళ్ళ పక్షాన ప్రతి జిల్లాలలో కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోబోతున్నాం. మొన్ననే కార్యాలయం ఓపెన్ చేస్తాం కాబట్టి కొంత సమయం తీసుకొని మేము ప్రతి జిల్లాలో కూడా మేము తిరగబోతున్నాం. ప్రజల పక్షాన జనసేన పార్టీ తెలంగాణలో పోరాడబోతుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు తెలంగాణలో జనసేన లేదు, ఆయన లేడు, ఆయన పార్టీ లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి మీరేమో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, రేపటి నుంచి ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు. మరి నిజంగా జనసేన ఉందా తెలంగాణలో లేదా, మరి ఏం చెప్తారు? అంటే ప్రజలందరూ చూస్తున్నారు, ఆయన చూడనట్టుండు. ఆయన ఎక్కడ మైకంలో ఉండో ఏమో అర్థమవుతలే, ఎక్కడ పండుకుండో అర్థమవుతలే, అసలు ఎక్కడ నిద్రపోతుండో అర్థమవుతలే. మళ్ళీ తెలంగాణలో ఉండో లేకపోతే ఎక్కడైనా పోయి ఎక్కడ ఫామ్ హౌస్లో పండుకుండో తెలుస్తలే. మళ్ళీ ఎక్కడుండో తెలియదు, ఏ ఫామ్ హౌస్లో పండుకొని ఆలోచిస్తున్నాడో. ఈడ పవన్ కళ్యాణ్ గారు వస్తే వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారు 1 గంటకి ఇక్కడ రావాల్సి ఉంటే 4 గంటలకు రావడం జరిగింది. ఆయన గురించి ఎదురు చూపులు. నీ పార్టీలో ఉంటారా? నీ బిర్యానీ మందు సీసాలు, వాటర్ బాటిళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు, నువ్వు కార్లు, ఏసీలు పెడితే కూడా మధ్యదారం నుంచి వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని రోజులైనా ఆకలితో అలమటిస్తూ వారిని చూడాలంటారు, వారి నాయకత్వం కొడుతున్నారు ప్రజలు. ఇక్కడ ఆయనకు సోయి లేకుండా మాట్లాడుతుంటూ నేను ఆన్సర్ చెప్పే అవసరం లేదు. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రధానమైన పార్టీలకు ధీటుగా ఉండబోతుంది. ఇక్కడ మొన్న కూడా కవితకు సంబంధించి పవన్ కళ్యాణ్ డ్యాన్సులు వేస్తే చూస్తాం, యాక్టింగ్ చేస్తే చూస్తాం, బట్ రాజకీయాలకు సంబంధించి మా సెక్రటరీ వైపు చూస్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పేసి కవిత కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే వరుసగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏదైతే జనసేన మీరు పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుస కామెంట్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ మీద కానీ లేకపోతే మీ మీద కానీ జనసేన మీద కానీ, ఎట్లా చూస్తున్నారు? ఏదైతే మీరు కవిత గారు చెప్తారో ఆ మొన్ననే పార్టీ పెట్టింది. టీఆర్ఎస్ పార్టీలో ఉండి వారి తండ్రి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఆమెనే ఆ కుటుంబమే బయటకు వచ్చిందంటే ఆమె స్థాయి అర్థమవుతుంది. అంటే కుటుంబమే ఎలేసింది ఆమెను, కుటుంబమే పక్క జరిపిన తర్వాత ఆమె కొత్తగా పార్టీ పెట్టింది. ఆమె భయం పుట్టుకుంది, అరే పవన్ కళ్యాణ్ లేడు కదా అని మూవ్ అయింది. ఇక్కడ మేము ఒక కార్యాలయం ఓపెన్ చేసి మేము కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఆమె భయం పుట్టుకుంది. అరే నేను ఏమో చేస్తా అనుకున్న తెలంగాణని, అరే మా నాయన ఎదిరించి పార్టీ పెట్టినా ఇక్కడ నాకు ఎవరు ఎదురు లేరు అనుకున్నది. ఈడ జనసేన పార్టీ వచ్చింది, భయపడుతుంది ఆమె. అందులో ఇంకోటి ఆమె పార్టీ మొన్న పెట్టిన రోజేమో డబ్బులు ఇచ్చి అన్ని రకాల కార్లు ఇచ్చి బస్సులు పెట్టి ఏసీ బస్సులు పెట్టి అన్ని రకాల డబ్బా కొట్టుకుంది ఆమె. తర్వాత వెనకాల చూస్తే ఎవరు లేరు, ఆమె వెనకాల నాయకులు లేరు, కార్యకర్తలు ఉండలేరు. డబ్బులు ఇచ్చినా వస్తలేరు ఆమెకి. ఇప్పుడు ఆమె రమ్మని చెప్పండి, ధర్నా పెట్టమని, మేము వస్తాం ఆమె వస్తాం రమ్మని చెప్పండి, ఎంతమంది వస్తారు ఆమె వాళ్ళ వెంబడి వెనకాల తిరిగి మరి చూస్తే ఆమె వెనకాలేరు. ఫస్ట్ నీ కార్యకర్తలు జమ చేసుకో, నాయకులు జమ చేసుకో, అప్పుడు మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి. నువ్వు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు నువ్వు ఫస్ట్ నీ స్థాయి తెలుసుకో. నువ్వు బతుకమ్మ తెలంగాణ నేర్పినట్టున్నావు. నువ్వు బతుకమ్మ నువ్వు తీసుకొచ్చిన బతుకమ్మ కాదు, పూర్వీకులు తెలంగాణలో గతంలో ఉన్నటువంటి బతుకమ్మను నువ్వు బతుకమ్మ నేను తెచ్చినా అని చెప్తున్నావు. నువ్వు పుట్టకముందు నుంచి తెలంగాణ ప్రజలు బతుకమ్మని చేస్తున్నారు, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మని చేస్తున్నారు. నువ్వు దాన్ని ఒక జాగృతిగా పెట్టుకొని దాన్ని మలుపుకొని నువ్వు కోట్లాది రూపాయలు సంపాదించుకొని మీరు బీఆర్ఎస్ పార్టీలో వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు వెనకేసుకొని ఈరోజు కొత్తగా పార్టీ పెట్టారు. ఇదంతా ప్రజలకు తెలియాలి. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఈమె నమ్మకాన్ని దయచేసి ఎవరు కూడా ఈమె పార్టీ ఉండదు, మళ్ళీ రేపు తండ్రి దగ్గర పోతుంది, ఆ పార్టీని అలా కలిపేస్తుంది. ఈమె తోటి ఎవరు కూడా తిరగకండి. మీ యొక్క మొత్తం మీరు రోడ్ల మీదకి వస్తారు. దయచేసి చెప్తున్నా, ఈమె మాటలు పట్టించుకోకూడదు, కవిత మాటలు. ఆమె కూడా అదే చెప్తుంది, ఆంధ్ర పార్టీని పట్టించుకోకండి, ఆంధ్ర పవన్ కళ్యాణ్ అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం లేదు, తెలంగాణ లీడర్లు ఉన్నారని చెప్తుంది. ఆమె కూడా అదే చెప్తుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుండు. ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకుంటూ ఎన్ని వేల కోట్లు తెస్తుండు, మీరేం తీసుకొచ్చారు లెక్కలు కూడా చెప్పారు. అన్ని దోచుకున్నారు అన్ని రకాలు. ఇక ప్రస్తావన తీసుకొస్తే పెద్దగా అవుతుంది. ఇది ఆంధ్ర పార్టీ కాదు. 2014లో మళ్ళీ కవితకి చెప్తున్నా, అందరికీ చెప్తున్నా మాట్లాడడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ వస్తుందని కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. కానీ అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ నాయకత్వం, తెలంగాణ పటిమ, తెలంగాణలో ఉన్న నాయకత్వ పటిమతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. రాబోయే రోజులలో ఈ యొక్క జనసేన పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీల ధీటుగా ఉండబోతుంది. సో ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి? ఇప్పుడే జనవాణి అని చెప్పేసి ప్రోగ్రామ్ కూడా తీసుకుంటారు అంటుంటారు. ఎప్పుడు స్టార్ట్ అయితే జనవాణికి సంబంధించి ఎట్లా ఉంది కార్యాచరణ? జనవాణి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మేము ఆర్జీలు తీసుకోబోతున్నాం. ఏదైతే ప్రభుత్వం తరపున విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ రైతులకు కావచ్చు, ప్రజల పక్షాన ప్రజల తరపున అందాల్సిన పథకాలు, అన్ని రకాల పథకాలు కూడా
ఎవరికైతే అందుతలేవో వాళ్ళకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎప్పుడు కూడా తలుపులు తెరిచి ఉంటాయి. వాళ్ళు ఆర్జీలు ఇవ్వచ్చు. వారి తరపున వాళ్ళందరి తరపున కూడా జనసేన గొంతు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రజల పక్షాన జనసేన పార్టీ ఉండబోతుంది. రాబోయే రోజుల్లో పెద్ద కార్యాచరణ కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొస్తాం మేము. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా సమస్యలకు సంబంధించి జనసేన పోరాటం ఉంటుంది. అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎంట్రీకి సంబంధించి మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ స్థాయి కాదు, స్థాయి మరిచి చాలా వరకు పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ త్వరలోనే గట్టి గుణపాఠం చెప్తాం. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఉన్న పార్టీలన్నింటికి ధీటుగా సమాధానం చెప్తుందని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, RTV కోసం, హైదరాబాద్.